ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మావిగన్ ట్రాక్ లోకి వచ్చేశారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామ్ అన్నారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమరావతి రాజధాని అంటే కేవలం 29 గ్రామాలే కాదని విజయవాడ, గుంటూరు కలిపే రాజధాని అని అధికారుల సమీక్షలో చంద్రబాబు పేర్కొనడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. నీట్, డిఎస్సి పేపర్ లీక్ అవకతవకలపై విద్యార్థులు, యువతతో కలిసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తే ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి తనపై 10 సెక్షన్లు, 3 నాన్ బెయిలబుల్తో కలిసి వారెంట్ జారీ చేశారని ఆరోపించారు. డిఎస్సిపై నారా లోకేష్తో తనతో బహిరంగ చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. ఏపీలో జరిగిన డిఎస్సి లీకేజీ అవకతవకలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం మంజీరా కన్వెన్షన్ సెంటర్లో ఆగస్టు 1వ తేదీ శనివారం జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 6 నెలల క్రితం అనుకుంటా, లేకపోతే సంవత్సరం క్రితమే 6,000 కోట్ల రూపాయలు 10 గిగావాట్స్ పవర్ ప్లాంట్ని నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చామని నేను అడుగుతా ఉన్నా. ఇదే పవర్ ప్లాంట్ ఒడిస్సాకి తరలిపోతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? మీరు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొట్టినట్టు కానీ లేకపోతే దాడి చేసినట్టు కానీ ఏదైనా వస్తుంది. అసాల్ట్ మీ దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, తెప్పించుకోండి. ఇంకా పోలీసులు నన్ను అసాల్ట్ చేశారు, మా చేతులతో డొక్కల్లో గుద్దిన సందర్భాలు ఉన్నాయి. మా దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, లైవ్లు తీసాం. నేను అసాల్ట్ చేశానని తిరిగి నా పైన కేసు కట్టారు. మళ్ళీ 353/2 రెడ్ విత్ 190 బిఎన్ఎస్ మొత్తం 10 సెక్షన్లు ఉన్నట్టున్నాయి. ఈ 10 సెక్షన్లతో నాన్ బెయిలబుల్ వారెంట్ల కిందన ఈ సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 8-10 ఉన్నాయండి. అందులో 3-4 నాన్ బెయిలబుల్ ఉన్నాయి. అయ్యా నారా లోకేష్ గారు, రెడీగా ఉన్నామండి. మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేయించుకోవడానికి, ప్రజల తరపున పోరాటం చేస్తున్న దానికి అనగదొక్కుతూ ఉన్నారు. తొక్కండి, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం. మొన్నటికి మొన్న మా బీసీ ప్రెసిడెంట్ని పీడీ యాక్ట్ పెట్టారు. ఎందుకు పీడీ యాక్ట్ పెట్టారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాను అన్ని వార్డుల్లో అన్నందుకు పీడీ యాక్ట్ పెట్టారు. కోర్టు కూడా ముట్టికాయలేసింది. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల రోజుల్లో పీడీ యాక్ట్ పెట్టిన వాళ్ళపైన బయటకు వచ్చారని అంటే కోర్టు ఏ స్థాయిలో ముట్టికాయలు వేసిందో ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. మీరు ఏదైతే డిఎస్సి ప్రశ్నాపత్రాలు ఏవైతే లీక్ అయినాయని ఆరోపణలు వచ్చినాయో దానిపైన క్లారిటీ ఇవ్వండి. మేము ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలియపరిచాము. మీరు చెప్పండి, మేము వస్తాం. నేను ఒక్కడే వస్తాను, మీరు మొత్తం అందరినీ కట్టకట్టుకుని తీసుకురండి. నారా లోకేష్ గారు, మీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆయన కోనా శశిధర్ గారు, అజయ్ జైన్, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ తీసుకురండి. మీకు వెనకాల హెల్ప్ఫుల్గా కూడా ఉంటారు. దీనిపైన సమగ్రమైన విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.